గూగుల్ ఓపెన్ చేసి NSVP అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లోనే వెబ్సైట్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లో మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి లేదా సైన్ అప్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. జీమెయిల్ కూడా ఇక్కడ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఆప్షనల్. తర్వాత ఇక్కడ క్యాప్చా ఫిల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ సెట్ చేసుకోండి. తర్వాత సెండ్ OTP మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. ఆ నెంబర్ ని ఇక్కడ టైప్ చేయండి. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ క్రిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఇన్ ఎలక్ట్రానిక్ రోల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ 3 ఆప్షన్స్ షో అవుతున్నాయి. ఇక్కడ లాస్ట్ లో సెర్చ్ బై మొబైల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మన స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఓటర్ ID రిజిస్ట్రేషన్ కోసం మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. క్యాప్చా ఫిల్ చేసి రీసెంట్ OTP మీద క్లిక్ చేయండి. వచ్చిన OTP ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని షో అవుతాయి. ఫ్రెండ్స్ ఇది ఓటర్ ID ఇన్ఫర్మేషన్. మీకు డిజిటల్ ఓటర్ కార్డు కావాలంటే అది కూడా నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ప్రింట్ ఓటర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. కొద్దిసేపట్లో మీ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. మీ ఓటర్ ID ఇన్ఫర్మేషన్ లో ఉన్న ఎపిక్ నెంబర్ ని కాపీ చేసుకోండి. ఇక మనకు కావాల్సిన డిజిటల్ ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఒక ఆప్షన్ షో అవుతుంది, ఎపిక్ డౌన్లోడ్ అనే. దీని మీద క్లిక్ చేయండి. మనం కాపీ చేసిన ఎపిక్ నెంబర్ ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. మన స్టేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ కింద లాస్ట్ లో సెండ్ OTP మీద క్లిక్ చేయండి. వచ్చిన OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఈపిక్ అనే ఆప్షన్ షో అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మన డిజిటల్ ఓటర్ ID డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఏదైనా PDF యాప్ ఉంటే మీ దగ్గర దీని ద్వారా మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఓటర్ ఐడిలో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. QR కోడ్ కూడా ఉంది. ఇక్కడ మీరు దీన్నే మీరు షేర్ చేయాలనుకుంటే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయినా షేర్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ద్వారానే మీరు ఆన్లైన్ లోనే ఓటర్ ID రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈజీగా మీరు అక్కడ ఇక్కడ తిరుక్కోకుండా ఇంట్లోనే మీరు మీ మొబైల్ ద్వారానే ఓటర్ కార్డ్ ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎవరికైతే ఓటర్ ID లేకపోతే వాళ్ళు ఫర్దర్ ఎలక్షన్స్ కి ఈ వెబ్సైట్ ద్వారా ఓటర్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ లో ఓటర్ ఐడికి సంబంధించిన చాలా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు అప్లై చేసిన ఓటర్ ID స్టేటస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే మీ ఓటర్ ఐడిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. కస్టమర్ హెల్ప్ లైన్ సర్వీస్ కూడా ఉంది. ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు ఫోన్ చేసి వాళ్ళని అడగొచ్చు.